ఇందులో వచ్చేసి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక వ్యక్తిని విజయకాంత్ గారిని స్టార్టింగ్లో గుర్తు చేశారు. నేను అనుకున్నా అరే విజయకాంత్ గారా లేకుంటే తలపతి విజయ అని మిస్మరైజ్లో చేశారు. బట్ విజయకాంత్ గారు. దాని తర్వాత వచ్చేసి మూవీలో విలన్ కొద్దిగా బలంగా లేడు, ఇంకొద్దిగా బలంగా ఉండింటే మతలబ్ యాక్టింగ్ పరంగా కానీ కొద్దిగా హైట్ పరంగా కాదు, యాక్టింగ్ పరంగా ఉన్న గ్రేట్ సినిమాలో ఉందా బ్రో? పేరులో ఉన్న గ్రేట్నెస్ ఆడియన్స్ సినిమా చూసాక ఫీల్ అవుతారా? అది గ్రేట్ కాదు, గోట్ అంటే ప్రేక్షకుల్ని గోట్ చేసేసారనమాట. అర్థమైందా? ప్రేక్షకుల్ని గొర్రెలు టికెట్ కొనుక్కున్న వాళ్ళు గొర్రెలు ప్రేక్షకుల్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ చేశారనమాట సినిమా చూసి. సో ఇక్కడ దాని తర్వాత మన విజయ్ గారు రాజకీయాలకు వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఇక్కడ ఒక సిమిలారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. ఖుషి సినిమా ఫస్ట్ సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేసి హిట్ చేశారు. సో అదొక పార్ట్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ విజయ్ గారు తీసి రికార్డ్ చేసుకుని బ్రాక్ చేశారు. సో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఏమో తెలీదు. బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్